సంవత్సరాల క్రితం కనుక అది పెద్దవాళ్ళకు బాగా తెలుసు. అయితే దేవుడు ఎన్నో విధాలుగా క్రైస్తవ జనాంగాన్ని, తెలుగు వారిని విశేషంగా ఆదరించారు. మనమంతా ఆంధ్రదేశం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళం. ఒక ఊరిలో కాదు, ఒక రక్త సంబంధికులు, ఒక బంధువులం కాదు. అయినను దేవుడు ఈ స్థలానికి నడిపించి మంచి ఉద్యోగాలు, మంచి ఇల్లు, మంచి కుటుంబము, ఇలా మంచి హోదా ప్రతి ఒక్కరికి ఈరోజు గమనించినట్లయితే ఎవరికి ఏమీ తక్కువ లేదు. ఇన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించినా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాల్లో దేవుని మీద చదువుతూ ఉంటాం. ఎందుకు నాకు జరిగింది, ఎందుకు నాకు ఈ వ్యాధి వచ్చింది, ఎందుకు నాకు ఈ బాధ కలిగింది, దేవుడు ఎందుకు నాకు చేస్తున్నాడు అనే విధంగా మన జీవితాల్లో చదువుతూ ఉంటున్నాం. కాబట్టి పిల్లల దేవుడు ఒక నిబంధనలు చేశాడు. మీరు నాకు స్వకీయ సంపాద్యం, మీరు నా సొంత సొత్తు. మరి అటువంటి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తను నమ్మిన బిడ్డలను విడవలేదు, విడవాయలేదు. చేసిన వాగ్దానాన్ని బట్టి ఆ వాగ్దాన దేశమైన కనానుకు నడిపించినారు. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు చేసిన నిబంధన వాగ్దానాన్ని మీరడం వల్ల ఇక్కడ ఏమంటాడు, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయే కనుక అరణ్యంలో సంహరించబడింది. మరి ఒక రాయబడింది అంటే వాళ్ళు రాలిపోయి, ఏమి రాలిపోతాయి? చెట్టు నుంచి కాయలు రాలిపోతాయి, ఆకులు రాలిపోతాయి, పూలు రాలిపోతాయి. ఒక సందర్భంలో అంటాడు, వాళ్ళు అరణ్యంలో రాలిపోయి ఇక్కడ వాళ్ళు సంహరించబడి అని అపొస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి మొదటి వ్రాత దేవునికి తన ప్రజలకు మధ్యన ఉన్న ఆ నిబంధనలను తెలియజేస్తుంటే దేవునికి అవిధేయులై దేవునికి ఇష్టలుగా ఉండకుండా వాళ్ళు సంహరించబడినట్లు చూస్తున్నాం. ఆ నిబంధనను వాళ్ళు తులసివేశారు. ఆ నిబంధనను అధిగమించి దేవుని మీద, దేవుని సేవకుని మీద వాళ్ళు సరిగారు కనుక రాయబడిన మాట అరణ్యంలో సంహరింపబడింది. ఇక రెండవ రాత రాసింది మనం గమనించినట్లయితే ఈ రాత దేవుని తీర్పును తెలియజేస్తూ ఉన్నది. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాయించున్నట్టుండెను. ఆ గడియలోనే ఈ రాత మరి అదే 24వ వచనం చూడండి. 24లో ఒక మాట ఉంది, కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి
పరిశుద్ధ సన్నిధిలో ఉన్న ఉపకరణాలు, వాటిని ఏ చెడు పనులకు కూడా వాడకూడదు. ఒకటి దాంట్లో ద్రాక్షారసం పోశాడు. రెండవది, ఆ ద్రాక్షారసాన్ని వాళ్ళందరూ ఆ పార్టీలో వాళ్ళు తాగారు. అపొస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు, మీ దేహములు దేవుని చేత మీకు అనుగ్రహింపబడి అందులో నివసిస్తున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీ దేహం, మన దేహంలో దేవుని చేత మనకు అనుగ్రహించబడి అందులో నివసిస్తున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంటే, దేవుని మందిర ఉపకరణంలో ద్రాక్షారసం పోశాడు, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ దేవుడిని నిర్మించిన ఈ దేహంలో పోశాడు. కనుక రెండు వయోలేషన్స్ అక్కడ జరిగినట్లుగా చూస్తున్నాం. ఆ గడియలోనే ఎప్పుడైతే ఆ పని చేశారో, మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పుట్ట మీద ఏదో ఒక రాత రాయించింది. రాజు బెల్షస్సరు కంగారు పడిపోయాడు, భయపడిపోయాడు. ఆ రాజ్యంలో, తన రాజ్యంలో ఉన్న గారడీ విగ్రహాలను, జ్యోతిష్కులను, బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ పిలిచాడు. ఆ గోడ మీద ఏదో రాసి అంటే వాళ్ళకు చదవడానికి రాలేదు, దాని అర్థం చెప్పడానికి కూడా రాలేదు. ఎందుకంటే అది మనిషి రాసిన రాత కాదు. దైవాత్మగల దేవుని సేవకుడు దానియేలుకు మాత్రమే అది అర్థమైంది. ఎందుకంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి దైవాత్మతో నింపబడిన వాడు కనుక ఆ దానియేలుకు మాత్రమే అది అర్థమైంటున్నది. కనుక అదేవిధంగా మరి అతను చేసిన ఆ యొక్క తప్పును బట్టి అదే దానియేలు 5:23-24 ఒక మాట ఉన్నది. అతని కుమారుడు నీ సంగతి అంతా ఎరిగి ఉండి నీ మనస్సు అనుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటే, ఎట్లనగా నీవును, నీ అధిపతులు, నీ రాజులు, నీ ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణంలో ద్రాక్షారసము పోసి తాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో తాగుచు చూడలేనను, వినలేనను, గ్రహింపలేనను, చేతకాలు, వెండి, బంగారు, ఇత్తడిను, కర్ర, రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించినది గాని నీ ప్రాణము నీ సకల మార్గంలో ఏ దేవుని వశంలో ఉన్నవో ఆయనను నీవు గణపరచుకోలేదు. కనుక దేవుడు మానవుని సృష్టించి వారి నాశకారంలో జీవవాయువును వదిలారని వాక్యం సెలవిస్తున్నారు. అంతేకాకుండా ఈ దేహం దేవుని చేత మనకు ఇవ్వబడినని వాక్యం సెలవిస్తూ ఉంటే, నీ ప్రాణము సకల మార్గాలు ఏ దేవుని వశంలో ఉన్నావో, ఎవరైతే నేను సృష్టించాడో ఆ దేవుని వశంలోనూ ఉన్నావని నీవు తెలుసుకోలేదు కనుక మరి నీవు ఆయనను ఘనపరచలేడు. దేవుణ్ణి మానవుడు ఘనపరచాలి. యెషయా గ్రంథంలో ఒక మాట ఏమంటారంటే, నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన మనస్సులను తెప్పించును. మనిషిని ఎందుకు సృష్టించారంటే దేవుని మహిమపరచాలి, తన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. అందుకే మానవుని సృష్టిలో ఒక ప్రత్యేకత ఉన్నది. సృష్టిలో అంతటిలో అన్నిటినీ కలుగుగాక అన్న దేవుడు మనిషి కలుగుగాక అంటే కలగడా, కానీ ఆ మాట అనలేదు. తన స్వరూపంలో, తన పోలికలో చేశాడు, తన జీవాన్నే మానవునికి ఇచ్చాడు. మరి అటువంటి మానవుని ఆయుష్ అంతా అన్నీ కూడా దేవుని వశంలో ఉన్నవని తెలుసుకోలేదు, ఆయనను గణపరచలేదు. కనుక అక్కడ రాసిన ఆ మాటలు కూడా మనకు తెలిసినదే. మెనేమైన మన వాక్య భావాన్ని మరి మెనే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. అనగా నిన్ను రాసులో ఉంచగా నేను తక్కువ వాడిగా కనబడతాయి. పెరేస్ అనగా నీ రాజ్యం నీ యుద్ధం నీ బాగుపడి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడును అని చెప్పాడు. 30వ వచనం చూడండి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజు బెల్షస్సరు హతుడాయెను. రాత్రి అందే ఎప్పుడైతే ద్రాక్షరసం ఉందని ఆ ఉపకరణ
తెలియజేస్తున్నట్టే దేవుని యొక్క తీర్పును తెలియజేస్తున్నారు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా, దేవుని ఆజ్ఞలకు విరోధంగా ప్రవర్తిస్తారో ఒకానొక దినాన తీర్పు ఉంటుందని దేవుని వాక్యం బోధిస్తున్నారు. ఈ శరీరంతో మనం చేసిన క్రియలన్నింటిని గురించి ఒకరోజు దేవునికి లెక్క అప్ప చెప్పవలసినవి ఉన్నది. ఒకరోజు దేవుని యొక్క ధవళి సింహాసనం మీద తీర్పులో అందరూ నిలబడాల్సి ఉన్నది. ఈ విషయాన్ని బెల్షస్సరు లెక్క చేయలేదు, తెలుసుకోలేదు. ఎందుకంటే రాళ్లకు, కర్రలకు, విగ్రహాలకు పూజ చేసేవాడు నిజ దేవుడు ఎవరో తెలియక మరి ఇటువంటి పని చేసినందుకే రాత్రి బెల్షస్సరు హతురాయను అనే మాట, రెండవ ఆ యొక్క రాత, దేవుని రాత, గోడ మీద రాయబడిన ఆ రాత దేవుని యొక్క తీర్పును, దేవుని యొక్క ఉగ్రతను తెలియజేస్తూ ఉంది. ఒకవేళ దేవునికి అనుకూలంగా లేకపోతే, దేవునికి వ్యతిరేకంగా ఉంటే, దేవుని గణపరచకపోతే దేవుని తీర్పుకు లోను కావాల్సి వస్తుందని ఆ రెండవ రాత మనకు తెలియజేస్తుంది. ఇక మూడవ రాత కొత్త నిబంధనలోకి రావాలి. అక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 6-7 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన మీద నేరము మోపాలని ఆయనను శోధించుచూ ఇలాగున అడిగిరి. అక్కడ ఏం జరిగిందంటే 5వ వచనంలో, 4వ వచనంలో, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు నృగి చంపవాలని ధర్మశాస్త్రంలో మోసి మనకు ఆజ్ఞాపించింది కదా. ఇక్కడ 6వ వచనంలో గమనించినట్లయితే ఆయన మీద నేరం మోపవాలని ఆయన శోధించుచు ఇలాగ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయొచ్చు. మొట్టమొదట నిర్గమకాండంలో ఏం చదువుతున్నాం? దేవుని చేతి వేలితో రాయబడిన పలకలు. ఆయన వంగి నేల మీద ఎంత రాస్తున్నాడు? వేలితో రాగిస్తుండెను. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. 4వ వచనంలో ఏమంటారు తెలిసిన? బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడను, అట్టి వారిని రాళ్ళని చంపవాలని ధర్మశాస్త్రంలో మోసే ఆజ్ఞాపించింది కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగారు. వీళ్ళు ఒక రూల్ మాట్లాడుతున్నారు, రూల్ కోడ్ చేస్తున్నారు. ఆమె మీద ఒక కేసు ఫైల్ చేస్తారు. అసలు ఈ కేసు ఫైల్ చేయటమే తప్పు. ఎలా తప్పో చెప్పండి, ఎవరైనా చూద్దాం. ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడదు. ద్వితీయోపదేశ కాండంలో ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 22 చూడండి. ఆ రూల్ ఏంటో చెప్తుంది అక్కడ. ద్వితీయోపదేశ కాండం 22 నీవు ఐగుప్తు దేశము దాసిపెట్టి 22 ఒకడు మగనాలతో సేవించుచుండగా కనబడిన యెడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో సేవించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవాలి. ఆ పురుషుడును ఆ స్త్రీ. ఇది మోసే ఇచ్చిన ధర్మశాస్త్రము రూల్. అక్కడ ఏముంది దాంట్లో? వారిద్దరు అనగా స్త్రీ పురుషులు ఇద్దరు. వీళ్ళు ఏమంటున్నారు? ఈమె వ్యభిచారంలో పట్టబడింది అంటారు. మరి వ్యభిచారం చేసిన ఆ పురుషుడేడి? ఆ పురుషులు కూడా తీసుకోవాలి కదా. వీళ్ళు ఏమంటున్నారు? మోసే రూల్ కోట్ చేస్తున్నారు. ఇక్కడ మోసే రూల్ ఏముంది? వాళ్ళిద్దరూ ఉండాలి. ఇక్కడ ఇద్దరు ఏది? ఆ పురుషుడేడి? మగ మనిషి ఏడి? కాబట్టి ఈ కేసు ఫైలింగే రాంగ్. ఆమె ఒక్కదాన్ని తీసుకొని వచ్చారు. మళ్ళా ఆయన ఏమో రాస్తున్నప్పుడు ఆయన మళ్ళా ఆయన అడుగుతుంటే ఆయన తల ఎత్తి 7వ వచనం చూడండి. తల ఎత్తి చూసి మీలో
స్త్రీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయించుకుంటాను. తర్వాత